సో సిద్దిపేట సిరిసిల్ల అనగానే ఇక తెలుసు కదా బాబమ్మర్ల నియోజకవర్గాలు. ఆ మీదికి పోతే గజ్వెల్, వాళ్ళ నాయన, తర్వాత వాళ్ళ అల్లుడు, తర్వాత వాళ్ళ కొడుకు, లైన్గా ఇదే బెల్టులు ఉంటారు. 3 నియోజకవర్గాలు. సరే, ఎంతో కొంత పురోగతి సాధించిన మాట వాస్తవమే. రోడ్డు కనబడతాయి, మీకు లైట్లు కనబడతాయి, భవనాలు కనబడతాయి, కానీ వాటి వెనకాల అవినీతి మన కళ్ళకు కనబడదు కదా. చాలా మంది పాపం అమాయకులు ఆ యాంగిల్లో చూడరు. రోడ్ సాపు ఉందా లేదా, లైట్లు వేసినా రోడ్ల పూట లేదా అని చూస్తారు. వెనకకెళ్ళి పోయి చూస్తే అసలు బాగుందని తెలుస్తుంది. ఇక దాని వెనకాల అవినీతి విషయం పక్కన పెడితే, ఈ ధరణి విషయంలో జరిగినటువంటి దగ అయితే మామూలు దగ కాదు. ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది ఇప్పుడు మళ్ళీ వార్త కొత్తగా వచ్చింది. కానీ అక్కడ సందీప్ కుమార్ ఝా గారు ఉన్నప్పుడు, కలెక్టర్ గారు ఉన్నప్పుడు, మొన్న అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 300-400 ఎకరాల ప్రభుత్వ భూమిని రికవరీ చేశాడు. ఏది అక్రమార్కుల దగ్గర నుంచి. వాళ్ళు ఎంత క్లియర్ గా భూమి కాజేసారో ఒకసారి చూడండి. భయపడి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేస్తే భయపడి వాళ్ళంతా వాళ్ళే సరెండర్ చేసిపోయారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎవరెవరో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో హరీష్ రావు, కేటీఆర్ సంబంధించిన వర్గం. అంటే అంత అద్భుతంగా పనిచేసిన కలెక్టర్ను అటో ఇటో కింద మీద పడి రకరకాల కారణాలు చెప్పి ఆయన అడికలు వీకేసారు. ఎందుకంటే గట్టిగా పనిచేసినప్పుడు ఆడు ఉండదు, అడిగల ఆ కలెక్టర్ తీసేసారు. ఇక సిద్దిపేట కమిషనర్ గా ఒకసారి వస్తే ఆయనను కూడా, విజయ్ కుమార్ని ఆయన కూడా తీసి పడేసారు. ఇక అంటే ప్రమోషన్ వచ్చిందన్నారు, కానీ అసలు ఇక్కడే కంటిన్యూ అయితే కూడా బాగుండేది. ఇంకొక 6 నెలలో ఏడాది ఉంటే సిద్దిపేట కమిషనరేట్ పరిధి కూడా సెటరేట్ అయ్యేది. సో ఇట్లా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు తీసేయడం అనేది కామన్ గా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ విషయం డైవర్ట్ అవుతుంది. విషయం ఏంటంటే, ధరణి సిద్దిపేట సిరిసిల్లలో ధరణి ఎంత మిస్యూజ్ అయింది అనే దానికి సంబంధించి గతంలో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. దాంట్లో ఫోరెన్సిక్ ఆడిట్ నడుస్తుందని కూడా చెప్పినాం. దాదాపుగా ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తిగా వచ్చిందట. సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాల్ని దాన్ని ఏమంటారు, ఒక పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు. ఎందుకంటే ఏఎంఆర్ఓ ఆఫీస్లా ఏ టైంకి ఎవరు లాగిన్ ఐడి తోటి, ఏ ఐపీ అడ్రస్ తోటి ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ రిజిస్ట్రేషన్ల రికార్డుల మార్పులు చేర్పులు జరిగినాయి అని గుర్తించడానికి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. 100 ఎకరాల భూమి కబ్జా అయింది. దాదాపు రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 25 లక్షల ఎకరాల భూమి పట్టాలుగా మారింది. ఏం అసైన్మెంట్ కమిటీలు పనిచేసినాయా? పేదోనికి భూమి పంచిపెచ్చిర్రా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిందా కేసీఆర్? ఈ 25 లక్షల భూమి పట్టాలుగా ఎట్లా మారింది? ఇంత విచిత్రం ఏంది? ప్రభుత్వ భూమి లేకుండా మాయం చేస్తున్నటువంటి గద్దలు మొత్తానికైతే 10 ఏళ్ళకి దిగిపోయారు, కానీ ఇంకా కూడా గద్దలు ఎక్కిన వాళ్ళు. సిద్దిపేట సిరిసిల్లలో అక్రమాలను గుర్తించాం, మిగతా 31 జిల్లాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామంటారు. ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ల సొమ్ము కాజేసిన వారిని వదలబోమంటున్నారు. ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమిక నివేదిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. ఇక్కడ ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో సర్కారు భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చలాన సొమ్ము కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేస్తుండు. సో ఏది ఏమైనా ఇక్కడ వీళ్ళకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను ఒకటి స్పష్టం చేస్తున్నా. ఇట్లా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అని చెప్పబట్టి కూడా నేను ఒక 6 ఏళ్ళు అవుతుంది. మీరు వీలైనంత త్వరగా ఈ ఆడిట్లు పూర్తి చేసి దానికి సంబంధించి సంబంధీకులను అరెస్ట్ చేస్తారా, చర్యలు ఏం తీసుకుంటారో ఆ తొందరగా చర్యలు తీసుకుంటే ఇంకో జాగాలో భయం ఉంటుంది. పేపర్ వార్తలు నేను కూడా ఇప్పుడు ఒక అవినీతికి సంబంధించిన కథనం వచ్చింది నేను చదువుతున్నా అంటే ఇంకోని కూడా ఆలోచన వస్తుంది. అరే మొన్ననే వచ్చింది అవినీతి కథనం, ఇవాళ వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకురాట అని చెప్పేసి ఇంకోటి భయపడతాడు. మన కమిట్మెంట్కు నిదర్శనం ఉంటుంది అది. సో ఈ ఆడిట్ల పేరుతోటి ఎక్కువ సమయం ప్రొలాంగ్ చేయకుండా తొందరగా యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి, ఎందుకంటే సంవత్సరాలు గడుస్తున్నాయి, మనం వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు లేబట్టి అవి కూడా తొందరగా దాని మీద ఆరోపణలకు సంబంధించిన వివరాలు బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇక చూడురి, మొత్తం ఎన్ని ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత 52 లక్షల లావాదేవీలు జరిగినాయట. దాంట్లోకి వెళ్ళి 30 లక్షల లావాదేవీలను అంటే ర్యాండమ్గా చెక్ చేశారు. దాంట్లో ఒక 4,848 లావాదేవీలలో లోటుపాటు జరిగినట్టు గుర్తించారు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపిండు. అయితే విచారణ తర్వాత 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు 4 కోట్లు ప్రభుత్వానికి చెల్లింపులు జరగలేదట. 4 కోట్ల వాళ్ళకెళ్ళి చెల్లింపు జరగలేదు. ఇక కేటీఆర్ మధ్యలేని మాటలు మాట్లాడుతున్నట్టు ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాట్లాడుతున్న బాధ్యత సరిగా లేదని మతి లేకుండా మాట్లాడుతున్నారు అన్నాడు. పొంగులేటి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో చిట్చాట్లో మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగతంగా తాను రెఫరెండంగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ రెఫరెండం అన్నారని, మళ్ళీ ఇప్పుడు రెఫరెండం అంటున్నారని తెలిపారు. ఈ కేటీఆర్కి మైండ్ నిజంగానే మతి పనిచేస్తలేదు. ప్రతిసారి ఎన్నికలు రాగానే ఇది రెఫరెండం, కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అంటాడు, ఆయనతో అంటాడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన కానుంచి
నువ్వు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కాడ నుంచి ఏ ఒక్క ఎన్నికలైనా గెలిచినావా కేటీఆర్? కంటోన్మెంట్ వాయే, జూబ్లీ హిల్స్ వాయే, ఆడ జూబ్లీ హిల్స్ అయితే తొడలు కొడుతీవి, మీసాలు లిప్తివి, ఇది ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం, ఈ కాంగ్రెస్ పని కథం, రేవంత్ రెడ్డి పనితీరుకు రెఫరెండం, ఇది హైడ్రా వల్ల ఆగమైపోయారు జనాలు అంటివి. అద్భుతమైన మెజారిటీ తోటి అక్కడ నవీన్ యాదవ్ని గెలిపించింది. అసలు మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు ఏదో అట్లా కొన్ని సీట్లు వచ్చినాయి. ఇది కాంగ్రెస్ నుంచి రెబల్స్ ఎక్కువ పోటీ చేయడం వల్ల కూడా వచ్చినాయి మీకు అంతే. ఎట్లా ప్రతిసారి రెఫరెండం ఇక మున్సిపల్ కూడా రెఫరెండం అంటారు, అందరు రెఫరెండం అనురాయి ఇక కథ రెఫరెండం. కేటీఆర్ గారు మున్సిపల్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పనితీరుకు రెఫరెండం. ఓకే, ఇక ఇది ఓడిపోయినా కూడా మళ్ళీ గదే దుకాణం ఇది. నెక్స్ట్ ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అంటూ మనకి ఏం పని, వేరే ఏం పని ఉంటుంది, గదే పని. సో ఇప్పటికే మొదటి విడత 4,000 మంది శిక్షణ పొందిన సర్వేలకు లైసెన్స్ జారీ చేశామని ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో మరో 2,000 మందికి లైసెన్స్ జారీ చేయనున్నట్లు పొంగినట్టు. వారితో రాష్ట్రం నక్షలేని 373 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్. సో వీళ్ళంతా ఈ లైసెన్స్ సర్వేలకు సంబంధించి కూడా సమస్య ఉందట. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్య ఉంది, అది కూడా మాట్లాడుతుంది సపరేట్ వేరే వీడియోలో చెప్తా. ఇదైతే సిద్దిపేట సిరిసిల్ల నాయకుల భాగవతం అయితే జల్లి బయట పెట్టాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తుంది.